ఓటు వేయకుండా చేయరు. ఆయన చేసిన పథకాలకు చేయగలంటే వాళ్ళకు పుష్పరాగమే లెక్క. అది ఆయన చేసిన మేలు జీవితంలో మర్చిపోవు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు పథకం చంద్రబాబు నాయుడు 2019లోనే మోసం చేసేసాడు జనాల, ఎవరు నమ్మడంలే. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళ శరీరంలో ఉంది కదా. ఏమి చేసినా ఆయన వాడిచ్చేవాడు ఎవడు లేడు. అది ప్రజల్లో మార్పు ఫుల్లుకుంది, బాగా మేలు చేసాడు. 99% మేలు చేసినాడు కాబట్టి ఎవడు ఎరికి తిరగల. మరి జగన్ వచ్చాక ఎలా అనిపిస్తుంది మీకు? పథకాలన్నీ మేలు చేసినాడు కాబట్టి ఆయన మీద అందరికి నమ్మకం ఏర్పడింది. ఆయన ఇప్పుడు చెప్పినా చేయకపోయినా చేస్తారు. ఎందుకంటే చేసినాడు కాబట్టి 99% చేసినాడు కాబట్టి అందరూ నమ్ముతా ఉంటారు. చంద్రబాబు అనే వ్యక్తి గతంలో చూశారు కదా చంద్రబాబు నాయుడు పరిపాలన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు అయిపోయింది చంద్రబాబు నాయుడు కదా. అది కదా చెప్పిన చేయలే కదా, దాంతోనే ఇప్పుడు జనాలకు విరక్తి కలిగిపోయింది. అంటే నేను సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఈ పథకాల వల్ల సానుభూతులు అవుతున్నారు అంటారు జనాల్లో. మనం ఎట్లా చెప్పేది, జనాలు చెప్పలేం కదా, ఎట్లంటే మారుతారు కదా. ఆశ ఎక్కువ ఉంది కదా జనాలకు. ఆ పక్క వస్తే పదం ఆ పక్కని కదా, మనం చెప్పలేం కదా, వాళ్ళ ఇష్టం కదా అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే జగన్ నాకు 4 వెళ్ళా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఒక సీటు కూడా వెళ్ళలేదు, ఆయన ఏం కలబోతాడు. ఇంతకుముందు ఒక సీటు కూడా వెళ్ళా. 4 వెళ్ళాం జగన్ నాకు 4 వెళ్ళాం అంటున్నాడు. జగన్ అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. అవి మామూలు చెప్పుకుంటా ఉంటారు. పవన్ కళ్యాణ్ అంటాడు జగన్ నాకు 4 వెళ్ళాం అని. అంతా అది మనకు తెలుసు, మాకంతే. మా పథకాలు మాకు చెప్పినవన్నీ ఇచ్చినాడు కాబట్టి